ఉభయ తెలుగు రాష్ట్రాల అనేక మంది వేలాది సంఖ్యలో ప్రజలు లక్షలాది సంఖ్యలో హాజరై ఉన్నారు. ప్రజలందరూ కూడా జస్టిస్ నినాదాలు పలుకుతున్నారు. ఇది ఏదో ఒక వర్గానికి సంబంధించినటువంటి విషయంగా దయచేసి మీరు చూడబాకండి. ఇది మానవత్వంతో కూడినటువంటి విషయం, మానవత్వానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దయచేసి ఎవరికి కూడా ఇలాంటి సంఘటన జరగకూడదు. ఇక్కడ గమనించినట్లయితే ఇది ఒకవేళ యాక్సిడెంట్ అయి ఉంటే మాత్రం దైవచిత్త ప్రకారంగా జరిగిందని అందరం కూడా అంగీకరించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. పొరపాటున ఏమన్నా కుట్రకోణంలో ఏదైనా జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు పూర్తి న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుతున్నాము. పూర్తి న్యాయం జరిగిన ప్రజలను, ఎందుకంటే ఇలాంటి సంఘటన ఎవరి పట్ల కూడా జరగకూడదు సంఘటన. ఈ రోజు చూసినట్లయితే ఎటు చూసినా మన భారతదేశంలో కలిసి ఉండి ఐకమత్యాన్ని చాటి చెప్పాల్సినటువంటి మన భారతదేశంలో ఈ మత విద్వేషాలు, మతానికి సంబంధించిన విద్వేషాలు ఏవైతే వచ్చేస్తున్నాయో, మత ఉన్మాదాలు ఏవైతే వచ్చేస్తున్నాయో ఇది ఎంత మాత్రం సమంజసమైన విషయం కాదు. మన భారతదేశంలో ఐక్యత మనకు కావాలి. ఐక్యతతోనే మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా చూపించవలసిన తరుణం ఇది. అలాంటి తరుణంలో దయచేసి మత బోధకులు, పురోహితులైనా, పండితులైనా, పాస్టర్లైనా, సంఘ కాపర్లైనా, ఆలిములైనా, ముక్తిలైనా ఎవరైనా కానీ సమాజానికి ఇవ్వాల్సిన సందేశం ఏమైనా ఉంది అంటే అది కేవలం ఐక్యత గురించి మాట్లాడండి, సమాజంలో అందరం కలిసి ఉండడం గురించి మాట్లాడండి, మానవత్వం గురించి మాట్లాడండి. దయచేసి మానవత్వం లేని మతం మనకు అవసరం లేదు. మానవత్వం బోధించకుండా మత విద్వేషాలు బోధించండి. మతమే కనుకుంటే ఆ మత గోడలను పడగొడతాము, ధర్మాన్ని స్థాపించుకుందాము. ధర్మం మానవతాన్ని బోధిస్తుంది, కలిసికట్టుగా ఉండే విధానం బోధిస్తుంది. ఎందుకంటే మతం అనేది మనిషి కోసం ఉండాలి తప్ప మనిషి మతం కోసం కాదన్న విషయం మనం గమనించుకోవాలి. ఎందుకంటే మన భావితరాలకి, మనకు రాబోతున్న జనరేషన్ కి మనం ఇవ్వబోతుంది ఏంటంటే ఐక్యమత్యము, భద్రతతో, రక్షణతో కూడినటువంటి సమాజాన్ని, ప్రేమ అభిమానాలతో ఉన్నటువంటి సమాజాన్ని మనం అందించాలి. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని ఒక మనిషి కనబడితే కులం కనబడదు, ఒక మనిషిని చూసే మతాన్ని చూడకూడదు, ఒక మనిషి కనబడితే కేవలం మానవత్వమే కనబడి భారతదేశాన్ని నిర్మించుకుందాము, విశ్వగురుగా ప్రపంచ దేశాలు జీవించుకుందామని కోరుకుంటున్నాను. జై హింద్.